లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. అమెరికా చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖాతాలో చేరనుంది. పోర్న్ స్టార్నీ డేనియల్స్తో చీకటి ఒప్పందం కేసులో డొనాల్డ్ ట్రంప్పై నమోదైన అన్ని అభియోగాల్లో న్యూయార్క్ జ్యూరీ ఆయనను దోషిగా నిర్ధారించింది. దీంతో అమెరికా చరిత్రలోని క్రిమినల్ చర్యలు ఎదుర్కొని దోషిగా నిర్ధారణ అయిన తొలి మాజీ అధ్యక్షుడుగా ట్రంప్ రికార్డులోకి ఎక్కనున్నారు. 2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో తమ ఇద్దరి మధ్య సంబంధం గురించి బయట పెట్టకుండా ఉండేందుకు డేనియల్స్తో ఒప్పందం చేసుకున్న ట్రంప్ ఆమెకు పెద్ద మొత్తంలో నగదు అందజేశారని ప్రధాన ఆరోపణ. ఈ కేసులో జ్యూరీ దోషిగా నిర్ధారించడంతో ఆయన గరిష్టంగా 4 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అదే జరిగితే వచ్చే ఎన్నికల్లో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్న ట్రంప్నకు భారీ ఎదురుదెబ్బ అవుతుంది. అయితే అప్పీల్కు కోర్టు అనుమతించడంతో ట్రంప్ బెయిల్ లేకుండా విడుదలయ్యారు. ఒకవేళ జైలుకు వెళ్లిన ఎన్నికల్లో ట్రంప్ పోటీ చేయకుండా అడ్డుకోవడం కుదరదు. ఇక ట్రంప్ మాత్రం తాను అమాయకునని ఎటువంటి తప్పు చేయలేదని అంటున్నారు. ఇవన్నీ తప్పుడు ఆరోపణలేనని, నిజమైన తీర్పు ప్రజల నుంచి వస్తుందని అన్నారు. ఈ తీర్పుపై అధ్యక్షుడు జో బైడెన్ బృందం స్పందిస్తూ చట్టానికి ఎవరు అతీతులు కాదని ప్రకటన చేసింది. మన ప్రజాస్వామ్యానికి ఎన్నడూ లేనంతగా ట్రంప్ ముప్పు ఉందని ఆరోపించింది. ఇక ఈ కేసులో దోషిగా నిర్ధారణ అయిన డొనాల్డ్ ట్రంప్కు జూలై 11న శిక్ష ఖరారు చేయనున్నట్టు న్యాయమూర్తి జువాన్ మెర్చన్ వెల్లడించారు. రిపబ్లికన్ పార్టీ ట్రంప్ అధికారిక అధ్యక్ష ఎన్నికలకు పేరు ఖరారు చేయడానికి మిల్వాకీలో నిర్వహించే నేషనల్ కన్వెన్షన్కు 4 రోజుల ముందే ఆయనకు శిక్ష ఖరారు కానుంది. ఇక ఏకగ్రీవంగా తీర్పును వెల్లడించడానికి ముందు 12 మంది సభ్యులు న్యాయమూర్తుల బృందం 2 రోజుల పాటు 11 గంటల పైగా చర్చించింది. అత్యంత క్లిష్టమైన ప్రక్రియను పూర్తి చేసినందుకు జ్యూరీ సభ్యులకు జువాన్ మెర్చన్ ధన్యవాదాలు తెలిపారు. కాగా కేసు విచారణ పూర్తయ్యే వరకు జ్యూరీ సభ్యులు వివరాలు రహస్యంగా ఉంచారు. మాఫియా లేదా ఇతర హింసాత్మక కేసులు ఇలా అరుదుగా వ్యవహరిస్తారు. మరోవైపు 2020 ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు కుట్ర పడినారని, వైట్ హౌస్ను విడిచిపెట్టిన తర్వాత రహస్య పత్రాలు తీసుకెళ్లారని ట్రంప్పై ఆరోపణలు ఉన్నాయి. దీనిపై కూడా ఫెడరల్ పోలీసులు విచారణ ట్రంప్ ఎదుర్కొంటున్నారు.